కడక్కడం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భర్త పిల్లలున్న మహిళ మరో వ్యక్తితో ప్రేమాయణం. గుట్టు రట్టైన ముగ్గురం కలిసుందామని మారాం. భర్త అంగీకరించకపోవడంతో కరెంటు పోలెక్కి ఆత్మహత్యాయత్నం. తీవ్ర వైరల్ అవుతోన్న దృశ్యం. షాజహాన్ బాషాపై అద్భుతమైన సాంగ్ ఆవిష్కరణ. హైదరాబాద్కు వెళ్లి రికార్డింగ్ చేయించిన అభిమానులు, కార్యకర్తల అభిమానం మరువలేనిది. వారికి జీవితాంతం రుణపడి ఉంటానన్న ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా. కుల మతాల మధ్య చిచ్చుకు వైకాపా ప్రయత్నం. ముస్లిం మైనార్టీల మీద ఈగ కూడా వాలనివ్వం. నిజంగా ముస్లింల కోసం పాటుపడ్డది చంద్రబాబే. రాష్ట్రాన్ని యువతను అభివృద్ధి చేసే నేత బాబు. పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ బీసీ నాయకులు భువనేశ్వరి సత్య రామ్ పలుకుతున్నట్లు వార్త. నీరుగట్టు వారి పల్లెకు చెందిన అగ్రశ్రేణి చేనేత నాయకులు భువనేశ్వర సత్య నిష్క్రమణతో ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు నేతలు కరువయ్యారు. మదనపల్లె నీరుగట్టివారు పల్లెకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు చెందిన ప్రముఖ బీసీ నాయకులు భువనేశ్వరి సత్య ఆ పార్టీకి రామ్ పలుకుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2011లో పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీకి విశేష సేవలు అందించిన భువనేశ్వర సత్య 2014-2019 ఎన్నికలలో పార్టీ విజయానికి అవిరళ కృషి చేశారు. స్థానికంగా ఉన్న టీడీపీ రాష్ట్ర యువత అధ్యక్షుడు చిన్నబాబుతో సత్య డి అంటే డి అన్నట్టు వైసీపీ బలోపేతానికి కృషి చేశారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. చేనేత కార్మికులతో పాటు పేద వెనుకబడిన జనాల కోసం రాజీలేని పోరాటం చేసే చేనేత సామాజిక అగ్రశ్రేణి నాయకుడు భువనేశ్వరి సత్యను పార్టీ చిన్నచూపు చూసిందని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో చిన్నబాబుకు ఆ పార్టీ రాష్ట్ర పదవి కట్టబెట్టి స్థానికంగా బలపడుతుంటే వైసీపీలో నిస్వార్థంగా పనిచేసే భువనేశ్వరి సత్య లాంటి పేద జన పక్షపాతని వదులుకోవడం ఆ పార్టీకి రాజకీయంగా తీవ్రమైన నష్టమేనని బీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. భర్త పిల్లలున్న ఒక మహిళ మరో వ్యక్తితో ప్రేమ నడిపింది. చివరికది బయటపడడంతో ఇద్దరితో కలిసి ఉంటానంటూ మొండి పట్టు పట్టింది. అందుకు ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోవడంతో కరెంటు పోలెక్కి నిరసన చేపట్టింది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో బుధవారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెడితే పిప్రాయిచ్ ప్రాంతానికి చెందిన ఓ 34 ఏళ్ల మహిళకు చాలా ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి 3 సంతానం. అయితే గత 7 ఏళ్లుగా ఆ మహిళ పొరుగురికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల భర్తకు ఈ విషయం తెలియడంతో ఆమెను నిలదీశాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ప్రియుడు తమతోనే ఉంటాడని, అలాగైతే ఇంటి ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయని భర్తను కోరింది. ఇందుకు అతడు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. ఈ క్రమంలోనే గ్రామంలోని విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన చేపట్టింది. గమనించిన స్థానికులు వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు ఫోన్ చేయడంతో వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని బలవంతంగా కిందకు దించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. కార్యకర్తల అభిమానం మరువలేనిది. వారికి జీవితాంతం రుణపడి ఉంటానని కూటమి ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా పేర్కొన్నాడు. ఎన్నికల నేపథ్యంలో మదనపల్లె మండలం కొత్తపల్లె ఎంపీటీసీ సభ్యుడు దేవేంద్ర ప్రభాకర్ సారథ్యంలో యువత షాజహాన్ బాషాపై హైదరాబాద్ కు వెళ్లి ఒక పాటను తయారు చేయించారు. ఈ నేపథ్యంలో సొంత ఖర్చులతో హైదరాబాద్కు వెళ్లి రికార్డింగ్ సెంటర్లో గాయకుల చేత పాటలు పాడించి రికార్డ్ చేయించారు. ఇందులో భాగంగా గురువారం షాజహాన్ బాషా నివాసం వద్ద ఆయన చేతుల మీదుగా పాటను ఆవిష్కరించారు. అనంతరం పాటను పార్టీ శ్రేణులకు వినిపించారు. ముఖ్యంగా రోమాలు నిక్కపొడిచేలా, కార్యకర్తల్లో ఉత్సాహం జోష్ నింపేలా పాటను పాడారు. అలాగే షాజహాన్ బాషా వ్యక్తిత్వం, పరిపాలన, సేవాగుణం, ధైర్యం, ఎదిరించే తత్వం, సాధించే మనస్తత్వం, కృషి, పట్టుదల, ప్రజాదరణ, ఆప్యాయత, అనురాగం, ఇతర అంశాలను ప్రజానికానికి తెలియజేస్తూ వివరిస్తూ పాటను తయారు చేయడంపై నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ కార్యకర్తల అభిమానం ఎప్పటికీ మరువలేనిదన్నారు. సొంత ఖర్చులతో పాటను తయారు చేయించి ప్రజలకు వినిపించడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. అయితే నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. అలాగే 2024 ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాత్రింబవళ్లు పార్టీ కోసం పనిచేస్తూ షాజహాన్ బాషాను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాట విడుదలపై సర్వత్రా హర్షం నెలకొంది. కాగా పాటను తయారు చేయించిన యువతను షాజహాన్ బాషా అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ఎం మస్తాన్, నాదెళ్ల విద్యాసాగర్, నాగూర్ వలి, షంషీర్, పూలకుంట్ల హరిబాబు, శివప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం
లేదు జాన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడో అసలు ఆట నేడే మొదలంటున్నాడో ఒక్కనాడు పోలేదు ఒక్కటై కొట్లాడాడు అందుకే జననాయకుడయ్యాడో అన్నాందరి బంధువులా ఎదిగాడో నిరుపేదల ధైర్యం నీవై నిక్కదీసే కట్టం మీరై మదనపల్లిని జిల్లా చేసే మునగా దేశం జెండానెత్తి సింగమోలే దూకినాడు తమ్ముదై. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి మండలం పాలెంకొండలో గురువారం మధ్యాహ్నం చిరుతపులి రాళ్ల మధ్య ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. రాళ్ల మధ్య ఉన్న చిరుతపులిని వీడియోలు తీసి వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేశారు. దీంతో అక్కడి గ్రామస్తులు చిరుతపులి కనిపించిందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. రాజంపేట పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం దిశానిర్దేశం చేయనున్న అరుణ్ సింగ్ వివరాలు వెల్లడించిన రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చంద్రమౌళి సమావేశం ఏర్పాటు కార్యాచరణ కమిటీల ఆవశ్యకత వివరించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్. రావుతులసమ్మ కళ్యాణ మండపం వేదికగా రాజంపేట పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యాచరణ అమలు కోసం రాజంపేట పార్లమెంటు ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ శుక్రవారం మదనపల్లెకు విచ్చేస్తారని రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చంద్రమౌళి వెల్లడించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శులు ఎల్లంపల్లి ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు బండి ఆనంద్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ భగవాన్, రైల్వే బోర్డు సభ్యులు వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కమిటీల పనితీరు, బాధ్యతల అప్పగింత తదితర అంశాలపై దిశానిర్దేశం చేయడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయడానికి పార్టీ కేడర్ ఉత్సాహంగా ఉందన్నారు. మదనపల్లె తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆయనకు అపూర్వ స్వాగతం లభిస్తోంది. అర్ధరాత్రిలోనూ వెళ్లిన ప్రతి చోట అపూర్వ స్వాగతాలు లభిస్తున్నాయి. గ్రామాల్లో కూడా తగ్గని ప్రజల అభిమానంతో టీడీపీ నాయకులు ఆనంద పరవశంలో మునిగి తేలుతున్నారు. మదనపల్లిలోని బర్మా వీధి సాయిబాబా మందిరం నుండి ప్రచారం ప్రారంభమైంది. పలువురు టీడీపీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, టీడీపీ జనసేన నాయకులు వెంటరాగా షాజహాన్ ప్రచారం ఒక ప్రహాసనంలా సాగింది. బర్మా వీధి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై ప్రజలకు ఎంతో అభిమానం ఉందని, చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావాలని కోరుకున్నారని వెల్లడించారు. అర్ధరాత్రి అయినా గ్రామాలలో అపూర్వ స్వాగతం పలుకుతున్నారని, ఇదే తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానానికి నిదర్శనమని అన్నారు. ఇదే ఊపుతో ఎన్నికల ప్రచారం ఉధృతం చేసి ఎన్డీఏ అభ్యర్థులు గెలవడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజల అభివృద్ధికి సంపద సృష్టించి పంచే కెపాసిటీ ఉన్న నేత చంద్రబాబు అని షాజహాన్ స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని కొనియాడారు. ఆయన ఎంత క్రమశిక్షణతో ఉంటారో అడ్మినిస్ట్రేషన్ కూడా అంతే అద్భుతంగా నడపగల సమర్థవంతమైన నేత చంద్రబాబు అని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక డీటెయిల్స్ చూస్తే కులమతాల మధ్య చిచ్చు పెట్టి విష ప్రచారాలతో వివాదాలు సృష్టిస్తున్న వైసీపీ ఆ పార్టీ నాయకుల్ని సాగనంపుదాం, ముస్లింలపై ఈగ కూడా వాలనివ్వనున్న టీడీపీ జాతీయ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కేసుల నుండి బయటపడడానికి బీజేపీ చుట్టూ తిరుగుతూ ఉన్నది వైసీపీ అధినేతలు కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. కులమతాల మధ్య చిచ్చు పెట్టి విష ప్రచారాలతో వివాదాలు సృష్టిస్తున్న వైసీపీ నాయకుల్ని ఇంటికి సాగనంపాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు. ఆయన పీలేరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం సోదరుల మైనార్టీ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లారి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పార్టీలకు వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ ముస్లింలకు బద్ధశత్రువు, అలాంటి
అలాంటి బీజేపీకు ఓట్లు వేస్తే ముస్లింలకు నష్టం జరుగుతుందని వైసీపీ నేతలు నియోజకవర్గంలో అపోహలు సృష్టిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నియోజకవర్గంలో వారు కరపత్రాలు పంచుతూ విష ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ పరిపాలన కొనసాగుతుందని గుర్తు చేశారు. ముస్లిం సామాజిక వర్గానికి అండగా తాము ఉన్నామని అన్నారు. ముస్లింలకు ఎనలేని అభివృద్ధి చేసి చూపిస్తానని, ముస్లిం సమాజం మీద ఈగ కూడా వాలనివ్వనని కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. గత టీడీపీ హయాంలో ఎన్డీఏ కూటమిలో తమ పార్టీ ఏళ్ల తరబడి కొనసాగిందని, ముస్లింలకు చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. వైసీపీ ఈ 5 ఏళ్లలో బీజేపీతో పొత్తు లేకున్నా పార్టీ నేత తన మీద ఉన్న కేసుల నుండి బయటపడడానికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కిషోర్ కుమార్ రెడ్డి కోరారు. ఎందుకంటే ఈ పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు మీకు వివరించాల్సిన అవసరం మా పైన ఉంది, అందరిపైన. ఎందుకంటే కొంతమంది రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఇదే మిథున్ రెడ్డి, ఇదే విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ 5 సంవత్సరాలు ఏ బిల్లు పార్లమెంట్ వచ్చినా కూడా మైనార్టీలకు వ్యతిరేకంగా వీళ్ళు ఓటు వేశారు. వీళ్ళు ఓటు వేయకుండా ఆ బిల్లు పాస్ అయింది. రాజ్యసభలో కానీ సిఏఏకి కానీ అన్ని బిల్లులకు వీడియోలు కూడా ఉన్నాయి. మీకు నిజాం గారు వినిపిస్తారు కావాలంటే. అంటే పచ్చి మోసం. బీజేపీ పార్టీతో ఈ 5 సంవత్సరాలు ఉండి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏమైపోయిందంటే అప్పుడు పాలైపోయింది. ఈరోజు 2014లో కూడా ఎన్డీఏతో భాగస్వామ్యంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఎవరో మైనారిటీలకు అన్యాయం జరిగిందా? ఇదే చెప్పండి. ఇదే ఇక్బాల్ అహ్మద్ 2014లో ఎన్డీఏ క్యాండిడేట్. ఈయనే పురంధేశ్వరిని మోడీ మీటింగ్ కూడా అటెండ్ అయినాడు. ఇదే ఇక్బాల్ అహ్మద్. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు వేపలబీడు అడవిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పశువుల కాపర్ల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ములకల చెరువు మండలంలోని సోంపాళ్యం పంచాయతీ చిట్టిమిరెడ్డిగారిపల్లి గ్రామం వేపలబీడు అడవిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడాన్ని గురువారం మధ్యాహ్నం స్థానిక పశువుల కాపరులు గుర్తించారు. మృతిపై ములకల చెరువు ఎస్ఐ తిప్పేస్వామి కథనం మేరకు మండలంలోని సోంపాలెం పంచాయతీ చిట్టిమిరెడ్డిగారిపల్లి సమీపంలోని వేపలబీడు అడవిలో సుమారు 50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి కుళ్లిన స్థితిలో ఉండడాన్ని స్థానిక పశువుల కాపరులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ తిప్పేస్వామి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక భద్రత పింఛన్ తీసుకోవడానికి వెళుతూ రాజమ్మ అనే మహిళ రోడ్డు మీదనే పడి చనిపోవడం దురదృష్టకరమైన విషయం. దీనిని ప్రభుత్వ హత్యగా మేము అభివర్ణిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఆమె బలైపోయింది. వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్న పింఛన్లను ఎన్నికల కమిషన్ వద్దంది. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని హైకోర్టు సైతం సమర్థించిందని టీడీపీ అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ స్పష్టం చేశారు. మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం రాచివేటివారిపల్లి గ్రామంలో నడి రోడ్డుపై ఓ వృద్ధురాలు చనిపోవటం అత్యంత దారుణ విషయమని ఆర్జే వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆర్జే పింఛన్ కోసం వెళుతూ మృతి చెందిన మహిళ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్జే మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించిన ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నారన్నారు. సచివాలయాల వద్ద పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించడం అవివేకమైన చర్య అని దుయ్యబట్టారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పంచాయతీ సెక్రటరీ ఒక్కడే గ్రామంలోకి ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇంటి వద్దకే చేర్చేవారని గుర్తు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ తెచ్చిన తర్వాతే పింఛన్లను వారి ద్వారా పంపిణీ చేస్తున్నారన్నారు. సాక్షి పేపర్లోనే బ్యాంకులకు ప్రభుత్వం సెలవు ఉన్నందువలన 3వ తేదీ నుంచి పింఛన్లు ఇస్తామని రాశారు. ఆలోగా వాలంటీర్ల వ్యవస్థను పింఛన్లు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంది. దీన్ని ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవాలని చూసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 3 చనిపోయారు. మండు వేసవిలో ప్రజలను ఇబ్బంది పెట్టడానికి, తద్వారా ప్రతిపక్షాలపైన నెపం నెట్టడానికి ప్రభుత్వం చేసిన కుట్ర ఇది అని ఆర్జే వెంకటేష్ వివరించారు. పింఛన్లకు చెల్లించాల్సిన డబ్బులను కాంట్రాక్టులకు దోచిపెట్టి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిందని ఆరోపించారు.
ప్రభుత్వం రోజువారీ ఆదాయాన్ని పింఛన్దారులకు పంచడానికి ఆలస్యం అవుతున్నందుకు సర్దుబాటు చేస్తోందని, ఈ విషయాలు ప్రజలందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులు బొంత మల్లికార్జున, మనోహర్ రెడ్డి, రాజన్న, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వృద్ధ మహిళ పింఛన్లు తీసుకోవడానికి వస్తూ ఆమె నేల కొరిగి చనిపోయింది. ఈ మరణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి హత్యగా మేము చెప్తా ఉన్నాం. గతంలో పింఛన్లు ఇచ్చేటప్పుడు ఒక సెక్రటరీ మొత్తం అందరికీ గ్రామంలో పింఛన్లు ఇంటి వద్ద వచ్చి ఇచ్చేవాడు. ఈ వాలంటరీ వ్యవస్థ తెచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా పింఛన్ ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పి ఎన్నికల కమిషనర్ వాలంటీర్ల ద్వారా పింఛన్ వద్దు అని చెప్పినప్పుడు ఈ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వకుండా కావాలని దాన్ని రాజకీయం చేసి వృద్ధులను, మహిళలను అందరినీ సచివాలయానికి తిప్పుతున్నారు. దానివలన వాళ్ళు మానసిక ఇబ్బంది పడి కొంతమంది ఎండాకాలంలో సన్ స్ట్రోక్ తగిలి చనిపోతున్నారు. ఈరోజు రాచివేటివారిపల్లిలో రాజమ్మ అనే మహిళ పింఛన్ కోసం వస్తూ మధ్యలో పడి చనిపోయింది. కేవలం ఇది ప్రభుత్వం రాజకీయంగా దమననీతితో చేసినటువంటి కుట్రకు ఆమె నిండు ప్రాణం బలైంది. దీనిని తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. నిజానికి పింఛన్లు ఇవ్వాలంటే సచివాలయంలో 15 మంది సచివాలయ ఉద్యోగులు ఉంటారు. ఒకే రోజులో మొత్తం అందరికీ ఇచ్చే చిన్నల దగ్గర. కానీ ఈ ప్రభుత్వం రాజకీయ క్రీడ, చంద్రబాబు నాయుడు ఈయనలేదు, వాళ్ళు అడ్డపడుతున్నారు అని చెప్పి ప్రజలకు చెప్పుకోవడానికి ఈ విధంగా నాటకం ఆడుతూ ఉంది. సాక్షి పేపర్లోనే రాశారు, 3వ తేదీ నుండి పింఛన్లు ఇస్తాము, మనకు ప్రభుత్వం బ్యాంకులు సెలవులు ఉన్నాయి కాబట్టి సకాలంలో ఇవ్వలేము అని చెప్పి రాశారు. ఎప్పుడైతే ఎన్నికల కమిషనర్ ఈ వాలంటీర్లు క్షణక్షణం పోరాటం కణక్షణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బుట్టలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.